హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే బీట్రూట్ కోవాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ముందుగా బీట్రూట్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని బీట్రూట్ని తురుముకొని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం బీట్రూట్ని తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందాకలా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ పక్కనే ఉంటూ కలుపుతూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకొని దాన్ని పాన్లోని వేయించుకుని తీసుకున్న పౌడర్ అండి ఇది. పచ్చి కొబ్బరితో తయారు చేసిన పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. దీనిలోనే 1.5 కప్పు పంచదారను కూడా వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టే మీరు పంచదార అనేది వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుతూ ఉంటే మనకు పంచదార అనేది కరిగి కాస్త వాటర్ వస్తుందండి. చూసారు కదా, ఇది కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు మనం అలా వేయించుకుంటూ ఉండాలండి. ఒక 10 నిమిషాలైనా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇంకిపోతుందండి పంచదార అనేది. దీనిలోనే 1 కప్పు పాల పౌడర్ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ అమూల్ పాల పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా మంచి టేస్టీ కోసం వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇలా మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టుకొని మనం వేయించుకుంటూ ఉంటే చూసారు కదా, ప్యాన్ని వదిలి మనకి కోవా అనేది వచ్చేస్తుందండి. ఇలా ఉంటే రెడీ అయిపోయినట్లు లెక్క. దీన్ని కోవా బిళ్ళల్లా తయారు చేసుకొని దీన్ని ఇందాకలా మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమంలోని కూడా ఒకసారి ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి కోవా బిళ్ళలు రెడీ అయిపోతాయి. బీట్రూట్ కోవా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే బీట్రూట్ కోవా రెడీ అయిపోయింది. వీటిపై పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి.